చేయాలండి? అసలు కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలంటే ఇటువంటి కాల్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే పోయి లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. రైట్. ఇట్లా అసలు నాకు నా సర్వీస్ అంతా ఇట్లా ఫెయిర్గా నడిచింది, ఇప్పుడు ఎవడో ఫోన్ చేసి నాకు మనీ లాండరింగ్ అంటున్నాడు, ఇది పక్కా ఫేక్ కాలే, లేదు మీరు వెరిఫై చేయండి అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అవ్వాలి. ఓకే. మనం ఎవరు ఏది చెప్పినా భయపడిపోతే కనుక ఈ లోకంలో బతకడం కష్టమవుతుంది. సార్, కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్కి ముంబై పోలీస్ అంటూ లేదంటే కోల్కతా పోలీస్ అని కాల్ చేస్తూ మీరు ఆల్రెడీ డిజిటల్ అరెస్ట్ చేసాం, మీరు బయటికి రాలేరు, డిజిటల్ అరెస్ట్ లేకుండా ఉండాలంటే పలానా అమౌంట్ ఏంటంటే ఒక కాల్స్ వస్తున్నాయి. అది ఇవే ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రేడింగ్ ఫ్రాడ్లోనే ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటండి? డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదు, ఫోన్లో అరెస్ట్ చేయటమే. మీరు చెప్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ కేసు బుక్ అయిందని, ఇప్పుడు మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు అంటే మా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి కదలటానికి కూడా లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే అది. మీరు ఎవరితో మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటానికి లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఈ కాల్ కనెక్ట్లోనే ఉండాలి. మేము ఏదైతే వీడియో కాల్ చేసామో ఆ కాల్ కట్ చేశారంటే మీరు అరెస్ట్ అయిపోతారు. మేము ఫిజికల్గా వచ్చి అరెస్ట్ చేస్తాం. అంటే అంతవరకు డిజిటల్ అరెస్ట్, అంతవరకు కూడా డిజిటల్ అరెస్ట్. మేము చెప్పే వరకు డిజిటల్ అరెస్ట్ కొనసాగుద్ది. ఈ లోపు మీరు కనుక మీ ఇంట్లో అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి లేదా బ్యాంక్ మేనేజర్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినారు అంటే కనుక డిజిటల్ అరెస్ట్ పోయి ఫిజికల్ అరెస్ట్ అవుతుంది. అసలు చేసుకోరా డిజిటల్ అరెస్ట్ అంటే? చేసుకుంటే ఏం చేసుకుంటారు, ఏం చేసుకోలేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఏముంటుంది చెప్పండి? నిజంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా? అదే ఊరికే మాటల్లో భయపెట్టడానికి డిజిటల్ అరెస్ట్ అనేది. యాక్చువల్ డిజిటల్ అరెస్ట్ ఏమి ఉండదు. డిజిటల్ అరెస్ట్ ఏంది, ఎవడన్నా ఫిజికల్గా వచ్చి మనల్ని పదా నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా అంటే అప్పుడు భయపడాలా, పక్కన వాళ్ళకి చెప్పాలి. కానీ ఫోన్లో డిజిటల్ అరెస్ట్ అంటే దానికి అసలు మీనింగే లేదు. మనం ఊరికే భయపడేవాడికి భయపెట్టడమే ఇది, అంతే తప్ప ధైర్యంగా ఉన్నవాడికి డిజిటల్ అరెస్ట్ ఏంది, ఫిజికల్ అరెస్ట్ ఏం చేయలేదు. సార్, ఇది కాకుండా ఇంకేమున్నాయి ట్రైనింగ్? ఇది సెకండ్ టైప్. తర్వాత దీంట్లోనే చైనీసే ఇప్పుడు ఏంటంటే మ్యాట్రిమోనియల్లో ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇయర్లీ అబౌట్ 12 crores వరకు డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్లో జీవన్ సాథీలో పరిచయం అయినారు. పరిచయం అయ్యి ఆ ప్రొఫైల్స్ చూసిన తర్వాత ఈయన కూడా బాగా లైక్ చేసినాడు, ఆమె కూడా బాగా లైక్ చేసింది. ఆమె ఏదో నేను చాలా కరోడుపతిని అని చెప్పింది. ఈయన కూడా ఒక డాక్టర్, ఈయన కూడా బాగా వెల్ సెటిల్డ్ అని చెప్పినాడు. అయితే ఒక పని చెయ్యి, నేను ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నా, మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక నీకు అసలు చాలా విపరీతమైన లాభాలు వచ్చేస్తాయని చెప్తే ఆయన నమ్మేసినాడు. నమ్మేసేసి ఇట్లా 2-3 కంపెనీస్లో ఆమె చెప్తా పోయింది, ఈయన ఇన్వెస్ట్ చేసుకుంటా పోయినాడు. 12 కోట్లు పోయిన తర్వాత ఆయనకు అర్థమైంది ఇదంతా ఫేక్, ఈ మ్యాట్రిమోనియల్ అలయన్స్ అంతా డూప్ చేయడానికే తప్ప ఇదంతా నిజం లేదనేది. మ్యాట్రిమోనియల్ దీంట్లో కూడా మనకి ఎవరైతే ప్రొఫైల్ పెట్టుకుంటారో వాళ్ళే కాల్ చేస్తే సస్పెక్ట్ చేయాలి. మ్యాట్రిమోనియల్ అలయన్స్లో మనం ముందు ఒప్పుకునేటప్పుడు వీడియో కాల్కి ప్రెస్ చేయాలి. వీడియో కాల్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చైనా వాళ్ళు ఏంటంటే టెక్నాలజీలో చాలా ఫాస్ట్ ఉంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళు దొంగ వీడియో కాల్స్ క్రియేట్ చేసి కూడా మాట్లాడతారు. కాబట్టి మనం వీడియో కాల్ చేసినప్పుడు అందులో మనం కొన్ని సైన్స్ చేయాలి, మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఏఐలో ఏంటంటే ఫీలింగ్స్ ఉండవు. ఆ ఫీలింగ్స్ మనం మాట్లాడేటప్పుడు ఎట్లా ఉన్నాయి గమనించాలి. ఎందుకంటే మన ఫీలింగ్కి అనుకూలంగా ఉండే ఫీలింగ్స్ ఏఐ కూడా చేయగలుగుతుంది. కానీ మనం మామూలుగా మాట్లాడేటప్పుడు హాయ్ ఒకసారి నీ చెయ్యెత్తు అనాల. చెయ్యెత్తు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దానికి అంటే బాగా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప లేకపోతే చేయలేరు. అది లెఫ్ట్ హ్యాండ్ ఎత్తు, రైట్ హ్యాండ్ ఎత్తు, ఇట్లా మనం కొన్ని ఇవి చేయటం వల్ల ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, మనం రియల్ వ్యక్తితోనే మాట్లాడుతున్నాం అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దొంగలైతే కనుక ఖచ్చితంగా మనం చెప్పిన పనులు చేయలేరు, అసలు వీడియో కాల్ ఒప్పుకోరు. ఈ చైనీస్లో కూడా నేను చూసిన కేసుల్లో అసలు ఒక్కళ్ళు కూడా వీడియో కాల్ మాట్లాడాలి, వీడియో కాల్కి ఒప్పుకోరు అసలు వాళ్ళు. ఎందుకంటే వీడియో కాల్ ఒకవేళ ఒప్పుకున్నా కూడా టైం చెప్పి ప్లాన్ చేస్తారు.
ఇలా మనం చెప్పేటప్పుడు ఏంటంటే వీడియో కాల్స్ అట్లా ప్లాన్ చేసే టైం ఇవ్వకుండా సడన్ కాలింగ్ చేయాలి. సడన్ కాల్ చేసినప్పుడు వాళ్ళు కట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఇదంతా ఫేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏఐ తోటే చేస్తున్నారు తప్ప ఇది రియల్ కాల్ కాదు అనేది గమనించాలి. సో ఇందులోనే ఇంకొక ఫ్రాడ్ కనిపిస్తుందండి. ఒక అమ్మాయి వస్తుంది నోట్ కాల్ చేయడం, ఆ విధంగా కూడా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదిగో ఇంతకుముందు ఏంటంటే రాజస్థాన్ నుంచి కొంత క్రిమినల్స్ చేసేవాళ్ళు ఇది. సిలిగురి కూడా వస్తుందట కదా. రాజస్థాను సిలిగురి 2 పార్ట్లు నుంచి చేసేవాళ్ళు ఇది. ఇప్పుడు ఇది కూడా చైనా వాళ్ళు లాగేసుకున్నారు. ఈ మెథడ్ కూడా ఈ మెథడ్ కూడా చైనా వాళ్ళు లాక్కొని కంబోడియా, ఈ లావోసు, తర్వాత మన ఓల్డ్ బర్మా, అక్కడ నుంచి మియన్మార్, ప్రస్తుతం మనం మియన్మార్ అంటున్నాం, ఈ మియన్మారు, లావోసు, కంబోడియా, కొన్ని కాల్ సెంటర్స్ వియత్నాం, ఫిలిప్పీన్స్లో కూడా ఉన్నాయి. ఇటువంటి వాటి దగ్గర నుండి క్రియేట్ చేస్తారు. ఒక డీపీ పెట్టి మంచి అందమైన వీళ్ళకి ఏంటంటే మనం కంబోడియా నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళని ఎగ్జామిన్ చేస్తే కూడా తెలిసింది ఏంటంటే ఒక సోషల్ మీడియా వింగ్ పని ఏంటంటే వాళ్ళు గూగుల్లో నుంచి సెలబ్రిటీస్ ఫొటోస్ కాపీ చేయటం, ఆ ఫొటోస్నే ఇక్కడ డీపీస్గా వాడతారు. వాటితోటే దొంగ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో దొంగ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు. అట్లాగే వాట్సాప్లో కూడా అదే ఫేస్బుక్లో ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ పిక్నే వాట్సాప్ డీపీగా పెడతారు. ఫస్ట్ ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతారు, చాట్ చేస్తారు. చాట్ చేసిన తర్వాత వాట్సాప్కి రమ్మంటారు. వాట్సాప్లో కూడా సేమ్ డీపీ ఉంటుంది. అక్కడ చూసిన తర్వాత అక్కడ వీడియో కాలింగ్ మొదలు పెడతారు. వాళ్ళేమో మనకి సేమ్ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాళ్ళ వాయిస్ ఏమో ఒకళ్ళది ఉంటుంది, మనకు కనపడే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఫారెన్ దీంట్లో న్యూడిటీగా వస్తారు. అంటే వచ్చిన తర్వాత డిజరోబ్ అవుతారు. వీళ్ళని కూడా ప్రెజర్ చేస్తారు, మీరు కూడా డిజరోబ్ అవ్వండి అని. వీళ్ళు కూడా బట్టలు తీసేసిన టైంలో రికార్డ్ చేసి, మీ రికార్డు మా దగ్గర ఉంది, మేము అక్కడ పంపుతాం, ఇక్కడ పంపుతాం, గూగుల్లో పెడతాము, యూట్యూబ్లో పెడతాము, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి పంపిస్తామని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. పర్టికులర్గా యూఎస్లో ఉండే ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే యూఎస్లో చదువుకునే వాళ్ళు, జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఇండియా నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళ డేటా అంతా సంగ్రహించి వాళ్ళ డేటాను ఉపయోగించి వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళని టార్గెట్ చేసి ఇండియాలో వాళ్ళ ఇండియన్ అకౌంట్స్ కానీ, లేదంటే ఫైనల్గా డబ్బు రీచేది మాత్రం ఇండియన్ అకౌంట్స్కి. ఇండియన్ అకౌంట్స్ నుంచి వివిధ రూపాల్లో చైనాకి పోతుంది. ఎందుకంటే యూఎస్ ఇండియన్స్ని వాళ్ళు టార్గెట్ చేయడం, డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. ఇప్పుడు సెక్స్టార్షన్లో ఏంటంటే సెక్స్టార్షన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే యూత్ 30-45 ఈ బిలో వాళ్ళు. 60-70 వాళ్ళు అట్రాక్ట్ అయినా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నాకు ఈ వయసులో 60 years వాడికి 30 years కాల్ చేస్తుందంటే ఇందులో ఏదో మతలబు ఉందని చెప్పి ఆలోచిస్తారు. అదే 25 years వాడు అయితే అదేం ఆలోచించరు. నేను ఎంగున్నా నాకు కాకపోతే ఇంకెవరికి కాల్ చేస్తారు వీడియో కాల్స్ అని చెప్పి వాళ్ళు ఏంటంటే నేను ఎంగున్నా కాబట్టి నాకు అట్రాక్ట్ అయిపోయి ఉంటారులే, అందుకనే వీడియో కాల్కి ఒప్పుకున్నారని అనుకుంటాడు. ప్లస్ వీళ్ళకి ఏంటంటే యూఎస్లో ఉండే వాళ్ళకి ఇండియాలో ఉన్న 25 years వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళకి అప్పుడే జాబులు వచ్చి ఉంటాము, లేకపోతే ఇంకా జాబులు రాకుండా జాబ్ కోసం ఎతుక్కునే సెర్చ్లో ఉంటాం, ఇట్లా ఉంటుంది. యూఎస్లో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా జిఆర్ఈ రాసిపోవాలి. జిఆర్ఈ రాసిన వాళ్ళంతా కూడా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోతేనే ఇమ్మీడియట్ జాబ్లు వచ్చేస్తాయి. అక్కడ జాబ్ వచ్చింది అంటే 100K per annum అనే ప్యాకేజ్ కంపల్సరీ ఉంటుంది. 100K per annum సంపాదించేవాడికి ఏంటంటే 2-3 లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద ఇబ్బంది కాదు. అందువల్ల ఎక్కువ యూఎస్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తారు. వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పోతే కూడా పెద్దగా పట్టించుకోరు, ఇది పోయింది దరిద్రం పోయింది చాలే అనుకుంటారు. అందువల్ల ఏంటంటే ఎక్కువ యూఎస్ స్టూడెంట్స్ని. ప్లస్ ఇంకొకటి, యూఎస్ నీ డబ్బులు ఎక్కడికి వేసినావు అంటే ఇండియన్ అకౌంట్ క్లోజ్. యూఎస్లో ఎవరు పట్టించుకోరే కదా, కంప్లైంట్ తీసుకుంటారే కానీ నీ డబ్బులు ఎక్కడికి పోయినాయి అదర్ కంట్రీస్కి పోయిందంటే ఆ కేసు అంతే సంగతి.